దేవతల రాజైన ఇంద్రుడు అసురులపై విజయం సాధించాక చాలా అహంకారంగా ఉంటాడు. ఆ విజయంతో అతని గర్వం పెరిగిపోయి త్రిమూర్తులు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇంద్రుడికి తన తప్పు తెలిసి వచ్చేలా శివుడు విష్ణువు ఏం చేస్తారు అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒకరోజు ఇంద్రుడు అమరావతిలోని తనకు ఇప్పుడు ఉన్న రాజభవనం కంటే ఒక గొప్ప రాజభవనం కావాలని అనుకుంటాడు. ఎందుకంటే అతను దేవతలకు రాజు, అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటాడు. అలా అతను దేవతల దివ్య శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి, ఇది ఇప్పటికంటే పెద్దదిగా ఘనంగా ఉండాలి, ఫౌంటైన్ ప్రాంతాన్ని కూడా పెద్దదిగా చేయండి, మరియు నా ప్రధాన న్యాయస్థానాన్ని ప్రతిదీ పెద్దదిగా మెరుగ్గా చేయండి, ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఘనమైన రాజభవనాన్ని నిర్మించమని చెప్తాడు. విశ్వకర్మ కూడా అలాగే 1 సంవత్సరం పాటు బాగా కష్టపడి ఇంద్రుడు అనుకున్నట్టుగానే ఒక కొత్త రాజభవనాన్ని నిర్మించి, ఓ ఇంద్రదేవ, భవనం పూర్తి అయింది, వచ్చి మీ కొత్త రాజభవనాన్ని చూడండి అని ఇంద్రుడితో చెప్తాడు. రాజభవనం భారీగా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంద్రుడు ఆ భవనంతో అంతగా సంతృప్తి చెందడు. అతని అహంకారం మరియు దురాశ బాగా పెరిగిపోతుంది. అతను విశ్వకర్మ నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయని చెప్తాడు. దానితో విశ్వకర్మ ఎంతో నిరుత్సాహపడతాడు. కానీ విశ్వకర్మ అలాగే మళ్ళీ 3 సార్లు కొత్త రాజభవనాన్ని అలాగే కొత్త అలంకరణతో నిర్మిస్తాడు. కానీ ఇంద్రుడు తన రాజభవనం ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. ఇక విసుగు చెందిన విశ్వకర్మ, నేను ఎప్పటికీ ఇంద్రుడిని సంతోషపెట్టలేను, నేను ఎంత గొప్పగా రాజభవనం కట్టినా ఇంద్రుడు దాన్ని ఇంకా పెద్దదిగా లేదా గొప్పగా ఉండాలని చెప్తున్నారు, నేను వెళ్లి శివుడి సహాయం తీసుకోవాలి అని అనుకుని వెంటనే కైలాస పర్వతానికి వెళ్తాడు. అక్కడ శివుడి పాదాల మీద పడి జరిగిందంతా శివుడికి చెప్పి, స్వామి, నేను ఇంద్రుడు ఇద్దరం చిరంజీవులం, ఇలాగే జరిగితే నేను శాశ్వతంగా అతనికి రాజభవనాలు కడుతూనే ఉండాలి, దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకుంటాడు. అప్పుడు శివుడు, ఇంద్రుడికి వినయం అనేది లేదు, అతనికి ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పించాలి అని అనుకుని శివుడు విశ్వకర్మకు, నేను మీ సమస్యను పరిష్కరిస్తాను, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అని ధైర్యం చెప్తాడు. దానితో ఊపిరి పీల్చుకున్న విశ్వకర్మ కైలాసం నుండి వెళ్లిపోతాడు. ఇక శివుడు ఇంద్రుడికి తగిన పాఠం చెప్పాలంటే విష్ణుదేవుడి సహాయం కావాలి అని అనుకుని శివుడు విష్ణువు దగ్గరకు వెళ్లి జరిగిందంతా విష్ణువుతో చెప్పి వారిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు ఇంద్రుడు తన రాజభవనాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు బయట నిలబడి దానిని ఆరాధిస్తున్న ఒక బాలుడిని చూస్తాడు. ఇది చాలా అందంగా ఉంది అని ఆ బాలుడు చెప్పగా, ఖచ్చితంగా నేను దీనిని మరింత పెద్దదిగా మరియు గొప్పగా ఉండాలని కోరాను అని ఇంద్రుడు ఆ బాలుడితో చెప్తాడు. అప్పుడు ఆ బాలుడు, ఇది ఇప్పటి వరకు ఏ ఇంద్రుడు నిర్మించని అతిపెద్ద ఘనమైన రాజభవనం అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావు, ఇతర ఇంద్రులు కూడా ఉన్నారా అని అడగగా, అప్పుడు బాలుడు, ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రతిసారి బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఆయన నాశనం చేయబడిన విశ్వాన్ని తిరిగి సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆయన ఒక ఇంద్రుడిని లేదా రాజును దానిని చూసుకోవడానికి నియమిస్తాడు. బ్రహ్మదేవుడు కూడా 4,32,000 సంవత్సరాల తర్వాత మరొక బ్రహ్మ చేత నియమించబడతాడు. నీకంటే ముందు ఈ రోజు వరకు జీవించిన ఇంద్రులందరినీ నేను చూశాను అని ఆ బాలుడు చెప్పగా, నువ్వు ఎవరు అని ఇంద్రుడు అడుగుతాడు. అప్పుడు అకస్మాత్తుగా బాలుడు నవ్వడం మొదలుపెట్టి ఇంద్రుడి రాజభవనం వైపు నడుస్తూ ఉన్న చీమల వరుసను చూపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, ఇవన్నీ ఏంటి ఇలా వెళ్తున్నాయి అని ఆ బాలుడిని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, ఈ చీమలన్నీ మాజీ ఇంద్రులు, అవి తమ జీవిత చక్రాన్ని అతి చిన్న జీవులుగా ప్రారంభించి కష్టపడి పట్టుదలతో అత్యంత జ్ఞానవంతులైన జీవులుగా మారుతాయి. కానీ కొంతమంది జీవులు దుష్ట రాక్షసుడిని చంపిన తర్వాత అహంకారానికి లోనైతే ఈ ఇంద్రుల మాదిరిగానే మళ్లీ చీమలుగా మారుతారు. వారు తమను తాము గర్వంగా విశ్వరాజుగా భావించడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు వారు పూర్తిగా మొదటి నుండి ఇలా చీమలుగా అవుతారు అని బాలుడు ఇంద్రుడితో చెప్తాడు. అలా చెప్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక సన్యాసి అక్కడికి వస్తాడు. ఆ సన్యాసి రావడంతో ఇంద్రుడికి మరింత భయమేస్తుంది. ఎందుకంటే ఆ మునికి కొన్ని విచిత్రమైన శారీరక లక్షణాలు ఉన్నాయి. ఆయనలో ఎక్కువగా ఆకట్టుకునేది ఏమిటంటే ఆయన ఛాతిపై ఉన్న వెంట్రుకలు. అవి గుండ్రంగా ఉండి మధ్యలో వెంట్రుకలు లేకుండా ఉంటాయి. అలాగే ఛాతి చుట్టుకొలత వద్ద కొద్దిగా వెంట్రుకలు ఉంటాయి. అది గమనించిన ఇంద్రుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు మీ ఛాతిపై ఉన్న వెంట్రుకలు ఏమయ్యాయి అని బాలుడు ఆ మునిని అడుగుతాడు. ప్రతిసారి ఒక ఇంద్రుడు చనిపోయినప్పుడు నా ఛాతి నుండి ఒక వెంట్రుక ఊడిపోతుంది, మధ్యలో ఉన్న చాలా వెంట్రుకలు ఊడిపోయాయి. ఇప్పుడు మరొక ఇంద్రుడు చనిపోతాడని నేను విన్నాను, అప్పటికి మిగిలినవి కూడా ఊడిపోతాయి అని మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా వింటున్న ఇంద్రుడు వణుకుతూ ఉండడం చూస్తారు. ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు సామాన్య మానవులు కాదని ఇంద్రుడు గ్రహిస్తాడు. మీరు నాకు ఒక గొప్ప పాఠం నేర్పించారు. నా సాధనల వల్ల నేను అహంకారానికి
అపచారానికి గురి అయ్యాను. నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. మీరు ఎవరు అని ఇంద్రుడు తన తప్పును తెలుసుకున్న తర్వాత ఆ నల్లటి బాలుడు మరియు సన్యాసి అంతర్ధానమై వెంటనే శివుడు మరియు విష్ణువు ప్రత్యక్షమవుతారు. వారిని చూసి సంతోషించిన ఇంద్రుడు వారి పాదాలకు నమస్కరించి క్షమించమని వేడుకుంటాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.